Welcome to A to Z classroom. This is 8th period of refraction of light at plane surfaces. Take one currency coin and place it on the table. So, this is the currency coin I am placing on the table. Now, take one glass jar and place the glass jar over the coin. Observe the coin from side part. If we observe the coin from the side part of the glass jar, the coin is visible. So, here light is traveling and it is refracting. So, this is visible to us. Understand it? We are taking one coin and placing on the table. Now, take one glass jar and place the glass jar over the coin and observe the coin from the side part of the glass jar. Coin is visible to us and observe it. Now, fill the glass jar with water. If we take water in the glass jar, so in this situation the coin is not visible. Without water, this is the path of the light ray. But if we fill with the water, then at the interface of the water, the light ray is again refracting into the water because of total internal reflection. It is not traveling to outside. That's why in this situation, the coin is not visible to us. The coin disappears. The coin disappears. This is one example for the total internal reflection. ఇక్కడ మనం ఒక కాయిన్ తీసుకున్నాం, దాన్ని టేబుల్ పైన ఉంచి దానిపైన ఒక గ్లాస్ జార్ని ఉంచాం. గ్లాస్ జార్లో నుంచి గ్లాస్ జార్ యొక్క సైడ్ పార్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం ఏమో కాయిన్ కనపడుతుంది, ఎందుకంటే ఇక్కడ రిఫ్రాక్ట్ అయ్యి ఆ లైట్ రే ఐని రీచ్ అవుతుంది. బట్ గ్లాస్ జార్ని కొంతవరకు వాటర్తో నింపినప్పుడు ఈ కాయిన్ అనేది డిజపియర్ అవుతుంది, కనిపించకుండా పోతుంది. ఎందువల్ల అంటే యాక్చువల్ పాత్లో కాకుండా సెకండ్ టైం కూడా ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఆ రిఫ్రాక్టెడ్ రే మళ్ళీ అగైన్ ఇట్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద వాటర్. అందువల్ల కాయిన్ డిజపియర్ అవుతుంది, అంటే కాయిన్ కనపడకుండా పోతుంది, కనిపించదు. ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి ఒక ఎగ్జాంపుల్. అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. Take one glass jar, place one coin in the bottom of the glass jar. Now, fill the glass jar with water up to the coin, image of the coin appears on the surface, top surface of the water. ఇక్కడ ఒక గ్లాస్ జార్ని తీసుకుంటున్నా, ఆ గ్లాస్ జార్లో బాటమ్న ఒక కరెన్సీ కాయిన్ ఉంచుతున్నాం. గ్లాస్ జార్ని వాటర్తో ఫిల్ చేస్తున్నాం. ఎంతవరకు వాటర్తో ఫిల్ చేయాలంటే ఆ కరెన్సీ కాయిన్ బాటంలో ఉండే కరెన్సీ కాయిన్ యొక్క ఇమేజ్ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ ఫామ్ అయ్యే వరకు ఫిల్ చేయాలి. వై ద ఇమేజ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ ఫార్మింగ్? బికాస్ లైట్ రేస్ ఆర్ రిఫ్రాక్టింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. ఫ్రమ్ విచ్ పాయింట్ ద లైట్ రేస్ ఆర్ రిఫ్రాక్టింగ్? That point looking like the source of the object. That's why the image of the coin appears on the surface of the water. This is also cause of total internal reflection of the light. ఇక్కడ ఒక గ్లాస్ జార్ తీసుకున్నాం, ఆ గ్లాస్ జార్లో ఒక కాయిన్ ఉంచాం. ఆ కాయిన్ యొక్క ఇమేజ్ సర్ఫేస్ మీద ఫామ్ అయ్యే వరకు వాటర్తో ఫిల్ చేస్తూ ఉంటాం. వాటర్ కొంతవరకు వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఆ కాయిన్ యొక్క ఇమేజ్ అనేది సర్ఫేస్ మీద ఫామ్ అవుతుంది. ఎందుకంటే లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ట్రావెల్ అయ్యేటప్పుడు రిఫ్రాక్ట్ అవుతుంది. ఆ రిఫ్రాక్ట్ అయ్యే ఎక్కడైతే రిఫ్రాక్ట్ అవుతుందో లైట్, ఆ ప్లేసు యాక్చువల్గా ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్గా కనపడుతుంది. అందువల్ల ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అంటే ఒరిజినల్గా ఆబ్జెక్టే ఇక్కడ ఉన్నట్లు కనపడుతూ ఉంటుంది. ఇది కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు.
Another very important example for the total internal reflection is mirage. So mirages are wonderful example for the total internal reflection. Next topic is mirage. What is meant by mirage? Mirage means it is an optical illusion. An optical illusion. What is meant by optical illusion? ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా కనిపించడం. హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద మిరాజ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ హాట్ సమ్మర్ డేస్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఆన్ ద రోడ్స్, ఎట్ ఏ డిస్టింక్ట్ ప్లేసెస్ అపియర్స్ సమ్ వాటర్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ దట్ ప్లేస్. ఇఫ్ యూ గో టు దట్ ప్లేస్ అండ్ వీ కాంట్ ఫైండ్ ఎనీథింగ్, దట్ ఈస్ an optical illusion. That is called mirage. In deserts also, particular distinct places, water will appears, but if you go to that place, we don't find anything in that place. That is called mirage. That is also an optical illusion. Mirages అనేవి ఆప్టికల్ ఇల్యూషన్కి ఒక ఎగ్జాంపుల్. అవి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. రోడ్డు మీద దూరంగా ఉండే ప్లేసెస్లో వాటర్ లాగా అపియర్ అవుతూ ఉంటాయి, వాటర్ ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండవు. అదేవిధంగా డెజర్ట్స్లో దూరంగా ఉండే ప్లేసెస్లో వాటర్ లాగా కనబడుతూ ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండవు, వాటర్ అనేది ఉండదు. కారణం ఏంటంటే అది ఒక ఆప్టికల్ ఇల్యూషన్, అంటే అక్కడ లేనిది కూడా మనకి ఉన్నట్లు కనపడుతుంది. అటువంటి సిచ్యువేషన్కి కారణం ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అటువంటి వాటిని ఏమంటామంటే మిరాజెస్ అంటాం. సో మిరాజెస్ ఆర్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వ్యారీస్ త్రూ అవుట్ ద మీడియం. సో మిరాజెస్ అనేవి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దేనికంటే త్రూ అవుట్ ద మీడియం ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మారుతూ ఉండేదానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ గ్లాస్ or water or air, they have a particular refractive index, but in this situation mirages, the refractive index is continuously changing in the medium from one point to another point. ఈ గ్లాస్ కానీ వాటర్ కానీ లేదు ఒక ఎయిర్ కానీ తీసుకుంటే వాటికి పర్టికులర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ మిరాజెస్ అనే సిచ్యువేషన్ తీసుకుంటే మీడియంలో ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళే కొద్దీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆ పాయింట్ దగ్గర రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మారిపోతూ ఉంటుంది. మీడియం అనేది ఒకే మీడియం అయినప్పటికీ కూడా, సో ద మీడియం ఈజ్ సేమ్, బట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ వ్యారీస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. అబ్జర్వ్ ది ఫస్ట్ సిచ్యువేషన్. ఇన్ నార్మల్ కండిషన్స్, వన్ పర్సన్ ఈజ్ అబ్జర్వింగ్ ఏ టాల్ ట్రీ. సో ద లైట్ రేస్ ఆర్ రీచింగ్ ఫ్రమ్ ద ట్రీ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, because that is the property of the light. That means rectilinear property of the light. That means light rays can travel in a straight line. So in the normal situation, light rays can travel like this. But in the case of the sunny days, the temperatures are very hot. So in that situation, the temperature which is very close to the ground or very close to the road, that is very high. If temperature of the air is very high, its density decreases. That means the air becomes thin. అంటే ఒక సన్నీ డే, బాగా ఎండగా ఉండే ఒక రోజుని తీసుకుంటే సన్నీ డే. సో ద ఎయిర్ బాగా ఎండగా ఉండే ఒక రోజుని అబ్జర్వ్ చేస్తే రోడ్డుకి దగ్గరగా ఉండేది, అంటే తక్కువ హైట్లో ఉండే ఎయిర్ వచ్చి చాలా హాట్గా ఉంటుంది. హాట్గా ఉండడం వల్ల అది ఏమవుతుందంటే, హాట్గా ఉండడం వల్ల థిన్గా మారి దాని యొక్క డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సో ఎట్ ద నియర్ టు ది రోడ్ ద టెంపరేచర్స్ ఆర్ వెరీ హాట్, బట్ if we go to upside, that means altitudes, at the altitudes the temperature is low.
that means it is cool, the air is cool. Air is at near to the road hot, very hot, but at the altitudes the air is cool. That means if we go to the from bottom to top, the temperatures are decreasing. If the temperatures are decreasing, the density of the air is increasing. If density is increases, the refractive index is also increases. రోడ్డుకి కొంచెం ఎత్తులో ఉండే ప్లేస్లో ఏమో వెరీ హాట్గా ఉంటుంది ఎయిర్, అండ్ థిన్గా ఉంటుంది. అంటే ఎయిర్ హాట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పలుచుగా అయిపోతుంది. దాని యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. దాని యొక్క డెన్సిటీ తగ్గింది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. అంటే రేరర్ మీడియం, ఒక రకంగా చెప్పాలంటే అది రేరర్ మీడియం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా తగ్గిపోతుంది. కానీ ఆల్టిట్యూడ్స్ అంటే ఎత్తుగా ఉండే ప్లేసెస్లో కొంత హైట్లో ఎయిర్ కూల్గా ఉంటుంది. సో ఫ్రమ్ బాటమ్ నుంచి హైట్కి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే టెంపరేచర్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, అంటే ఇక్కడ హాట్గా ఉండేది కూల్ అవుతూ వస్తుంది. టెంపరేచర్స్ డిక్రీజ్ అవుతున్నాయంటే, టెంపరేచర్స్ తగ్గాయంటే ఎయిర్ అనేది థిక్గా మారుతూ ఉంటుంది. సో థిక్గా మారడం అంటే ఏంటి? ఇట్స్ డెన్సిటీ ఈజ్ ఇంక్రీజింగ్. డెన్సిటీ ఇంక్రీజ్ అవుతూ ఉందంటే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్గా అర్థం చేసుకోండి. పలుచగా ఉండే మెటీరియల్ నుంచి కొద్ది కొద్దిగా చిక్కగా తయారవుతుంది మెటీరియల్. సో మీడియం అనేది పలుచని మీడియం నుంచి థిక్గా ఉండే, అంటే థిన్గా ఉండే మీడియం నుంచి థిక్గా ఉండే మీడియంగా మారుతుంది. కొంచెం థిక్నెస్ ఆఫ్ ద మీడియం ఈజ్ ఇంక్రీజింగ్. థిక్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ థిక్నెస్ ఈజ్ ఇంక్రీజింగ్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో డెన్సిటీ ఇంక్రీజ్ అవడం అంటే ఏంటంటే మీడియం యొక్క థిక్నెస్ పెరుగుతూ ఉందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ డిఫరెంట్ హైట్స్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆల్సో డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, one light ray is started from here. So it is traveling. Here the density is changed and it is refracted, and again density is changed. Finally it is reaching, the angle of incident is more than the critical angle. Then it is totally internal reflected. Finally it is reaching the person. But actually it appears to the person the light ray is coming from on the road. From the tall tree or sky, the light rays are refracting again and again refracting. Finally, because of the total internal reflection, they are reaching the eye of the person. But actually the person feels that the light rays are coming from on the road. Actually the light ray is reaching the eye of the person in this path, but it appears to the person the light rays are coming from the road because of the reflection. That's why feel the water like material present on the road. యాక్చువల్గా మీడియంలో డెన్సిటీ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి కొంత హైట్లో ఉండే ఒక చెట్టు నుంచి కానీ లేదా స్కై నుంచి కానీ వచ్చే లైట్ రేసు కంటిన్యూస్గా రిఫ్రాక్ట్ అవుతూ ఎట్ వన్ పర్టికులర్ సిచ్యువేషన్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఆ లైట్ రే అనేది పర్సన్ యొక్క ఐని రీచ్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది లైట్ రే యొక్క ట్రావెలింగ్ పాత్. కానీ ఆ పర్సన్కి ఈ లైట్ రే ఎక్కడి నుంచి వచ్చినట్టు కనపడుతుందంటే ఈ లైట్ రే రోడ్డు మీద ఇమేజ్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల వచ్చినట్టు కనపడుతుంది. దట్స్ వై వీ ఫీల్ ద ఇల్యూషన్ వాటర్ బీయింగ్ ప్రజెంట్ ఆన్ ద రోడ్. అందువల్లే మనకి ఆ రోడ్డు మీద వాటర్ ఉన్నట్లు కనపడతాయి. యాక్చువల్లీ దట్ ఈస్ ద వర్చువల్ ఇమేజ్ ఆఫ్ ద స్కై and the inverted image of the
ట్రీ. సో ఆ వాటర్ లాగా అనిపించేది ఏంటంటే వర్చువల్ ఇమేజ్ ఆఫ్ ద స్కై యొక్క వర్చువల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, ట్రీ యొక్క ఇన్వర్టెడ్ ఇమేజ్ మనకు అలా వాటర్ లాగా ఇల్యూషన్ అనేది, అటువంటి ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మిరాజెస్. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టు ప్రీవియస్ యాక్టివిటీస్, గ్లాస్ వెజల్ ఓవర్ ద కాయిన్. సో ఇఫ్ we fill the glass vessel with water, so coin is disappears, that activity. And if we place the coin in the glass vessel and if we fill the vessel with water, so the image forming on the surface of the water and mirages, these are the examples for the total internal reflection in our day to day life activity. So this is depending on the total internal రిఫ్లెక్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.